ఈ నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతుండగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఎన్ని అమలయ్యాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని, ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రారంభించిన నిర్మాణాలు ఎన్ని, అదానితో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల స్టాండ్, రేవంత్ ప్రభుత్వ స్టాండ్ ఒకటేనా? ఇలా ప్రతి అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్దమవుతుంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ ఏడాది పాలనలో విఫలమైన అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని గులాబీ పార్టీ భావిస్తుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికంటే కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెడితేనే ప్రజల్లోకి బాగా వెళ్తుందని, పార్టీకి సైతం మైలేజ్ వస్తుందని, ప్రజల్లోనూ పార్టీకి ఆదరణ పెరుగుతుందని భావిస్తుంది బీఆర్ఎస్. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది రేవంత్ సర్కార్. ఈ సందర్భంగా ఏడాది కాలంలో చోటు చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. ఇక రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ కాబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలకు పలు సూచనలు చేయబోతున్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి హామీలు చేసింది, కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలయ్యాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఇలా ఏడాది కాలంలో విఫలమైన ప్రతి అంశాన్ని శాసనసభ వేదికగా ప్రజలోకి తీసుకువెళ్లాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో శాఖల వారీగా ఏం చెబుతున్నారు, సాధించిన అంశాలు ఏమిటి, విస్మరించిన వాటిపై చర్చించినట్లు సమాచారం. అలాగే రేవంత్ ధోరణిపై ప్రత్యేకంగా చర్చించినట్లు టాక్. ఇక వ్యవసాయం, ఉద్యోగ నియామకాలు, విద్యుత్, నిరుద్యోగుల సమస్యలు, రైతుల రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు 2500 తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. లగచర్ల అంశం నుంచి మొదలుకొని రాష్ట్రంలో కొనసాగుతున్న ఆత్మహత్యలు, ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలులో వైఫల్యం, వ్యవసాయ రంగ సంక్షేమాన్ని బట్టి ప్రతి అంశం, ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు కేటీఆర్, హరీష్. మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఘటన, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతల అరెస్టు అంశాలు, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నిరసనల నేపథ్యంలో జరిగిన హౌస్ అరెస్టు ఘటనలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, గ్యారంటీలు, హామీలు, గురుకుల విద్యా వ్యవస్థ, శాంతి భద్రతలపైన అసెంబ్లీ వేదికగా నిలదీయాలని నేతలకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలే కలిసి వస్తాయని నేతలతో కేసీఆర్ చెప్పినట్లు టాక్ నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సబ్బండ వర్గాలకు చేసిన అన్యాయాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తామన్నారు నేతలు. మరోవైపు పార్టీ ఫిరాయింపులు, పార్టీ మారిన వారికి పదవులు తదితర అంశాలతో పాటు మరికొంతమంది పార్టీని వీడుతారనే ప్రచారం నేపథ్యంలో వారికి గులాబీ బాస్ భరోసా కల్పించే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ మారితే భవిష్యత్తు ఉండదనే అంశాన్ని నేతలకు కేసీఆర్ వివరించే ఛాన్స్ ఉంది. రైట్, ఇక మొత్తానికి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రేపు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఒక పక్క అసెంబ్లీ, అదేవిధంగా ఆ మండలికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా ఆ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో మాత్రం
ఏదైతే ఎజెండా అసెంబ్లీకి సంబంధించిన మాత్రం ఈ నెల 9వ తేదీ ఉదయం 10:30 కూడా ఆ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ సమావేశాల్లో మాత్రం ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న దానిపైన కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ నేతలకు కూడా సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం ఎర్రవెల్లి వ్యవసాయ శక్తులలో కూడా మధ్యాహ్నం 1 గంట కూడా ఆ సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశాలకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ సంవత్సర కాలం అవుతుంది. సంవత్సర కాలంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీల్లో మాత్రం ఎన్ని అమలు అయ్యాయి వాటిపైన కూడా శాసనసభ వేదిక గురించి కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా కేసీఆర్ సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు చాలా మంది కూడా రుణమాఫీ కాలేదని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలుస్తున్న నేపథ్యంలో మాత్రం ఇదే అంశంపైన కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో ఆ విద్యుత్తుకు సంబంధించినంత వరకు చాలా చోట్ల కూడా ఆ కరెంటుకు సంబంధించిన కొంతవరకు అంతరాయం కలుగుతుంది కాబట్టి విద్యుత్తుని నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక వెనుకడుగు వేస్తుందనే దానిపైన కూడా బీఆర్ఎస్ పదే చెప్తున్న నేపథ్యంలో మాత్రం వీటిపైన కూడా ఆ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రైతులకు ఇస్తామని చెప్పిన రైతు భరోసాకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రైతు భరోసా పైన ఇప్పటివరకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రం రైతు భరోసా వచ్చే నెల నుంచి కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నా కూడా ఎంతమంది రైతులు రాష్ట్రంలో రైతు భరోసాకు అర్హులు, దాంతోపాటుగా 10 ఎకరాల లోపు ఉన్నవారికి రైతు భరోసా కల్పిస్తారా లేదంటే 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా కల్పిస్తారా అనే దానిపైన కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో రైతు భరోసా పైన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా గతంలో పెన్షన్లకు సంబంధించిన మాత్రం పెన్షన్లు పెంచి మాత్రం ప్రతి నెల 1వ తేదీనే ఆ పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పినా కూడా హామీలు మాత్రం ఇప్పటివరకు నెరవేర్చుకోలేదు. చాలా మంది పెన్షన్దారులు మాత్రం ఎదురు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపైన కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా నిరుద్యోగుల ఆ విషయానికి కోసం మాత్రం రాష్ట్రంలో మాత్రం ఉద్యోగులకు సంబంధించిన ఆ నోటిఫికేషన్ల ద్వారా మాత్రం దాదాపు 12,000 ఉద్యోగాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఫిలప్ చేసింది. దాదాపు 55,000 ఉద్యోగాలు కూడా ఫిలప్ చేశామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇప్పటివరకే ఫిలప్ చేయలేదు. దాదాపు 12,000 ఉద్యోగాలు మాత్రమే ఫిలప్ చేసింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి అప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత మాత్రం వారికి మాత్రమే సర్టిఫికెట్లు ఇచ్చి మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లెక్కలు వేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే దానిపైన కూడా ప్రజల్లోకి మరోసారి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటివరకే భావిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా లంగచర్లకు సంబంధించినందుకు మాత్రం ఆ ఫార్మసిటీ విషయంలో మాత్రం అప్పుడు జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, దాంతోపాటుగా ఆ ఫార్మసిటీని రద్దు చేస్తూ కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ ఆ ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నా కూడా లంగచర్ల ప్రజలు మాత్రం ఇప్పటివరకే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇదే అసెంబ్లీ వేదికగా మాత్రం ఈ అంశాన్ని ప్రజల పక్షాన కూడా పోరాటం చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏదైతే గతంలో సర్పంచులుగా ఉన్న వారికి సంబంధించి దాదాపు 7,000 కోట్లకు పైగా కూడా ఇప్పటివరకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆ రాష్ట్రంలో రీసెంట్ గా ఫోన్ టాపింగ్ కి సంబంధించిన అంశంపైన కూడా పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ ఫోన్ ట్యాప్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పి కూడా ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లే సందర్భంలో మాత్రం అక్కడ జరిగిన ఘటన కావచ్చు. ఆ తర్వాత ఒక పక్క కౌశిక్ రెడ్డి అరెస్టు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు వారితో పాటుగా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అరెస్ట్ చేయడం, వీటన్నిటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రశ్నించాలని చెప్పి కూడా ఇప్పటివరకే పార్టీ మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా పార్టీ ముఖ్యమంత్రులకు ఇంకా ఎలాంటి సలహాలు సూచనలు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకే శాసనసభ వేదిక నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో మాత్రం శాసనసభలో ఆ మైకు కట్ చేయకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే మాత్రం రాష్ట్ర ప్రజల ఆ పక్షాన రాష్ట్ర ప్రజల తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం ప్రశ్నిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం దీంతో పాటుగా ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ఆవరణలో కూడా తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతుంది కాబట్టి ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం మేడ్చల్ జిల్లాలో కూడా ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం శాసనసభ ఆ వేదిక కూడా తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా వాడివేరుగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించినందుకు మాత్రం రాష్ట్రంలో చాలా గురుకుల పాఠశాలలో పురుగులన్న కావచ్చు, అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ మాత్రం విద్యార్థులకు అందించట్లేదు. చాలా మంది విద్యార్థులకు ఇప్పటివరకే చనిపోయే సిచ్యువేషన్ ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఆరోపణలు కూడా చేస్తుంది కాబట్టి ఈ అంశాన్ని కూడా లేవైతే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా స్థానిక
స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం ఒక పక్క పొలిటికల్ పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ ప్రజల్లోకి వెళ్ళాలంటే మాత్రం ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంది. కాబట్టి శాసనసభ ఆ వేదిక నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి లోకల్ గా క్యాడర్ అంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. కాబట్టి ఈ శాసనసభ సమావేశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకోబోతుందన్న దానిపైన కూడా రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.